దేవుడా నీ పాదాలు వందనాలు. గత 2 దినాలు ఈ 3వ రోజు ఉదయకాలం ఈ పిల్లల బైబిల్ తరగతులు మీరు దీవెనకరంగా జరిగించేందుకు వందనాలయ్యా. ఇదిగో ఈ 3వ రోజు చివరి రోజు మధ్యాహ్నానికి సెక్షన్ని ప్రార్థనతో మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతా దీవెనకరంగా జరగాలి. మహిమతో ప్రారంభించబడిన తండ్రి ఈ క్లాసులు మహామహిమతో ముగించబడడానికి మీరు కృప చూపించండి. అది చక్కని స్టోరీస్, ఖండిత వాక్యాలు, పాటలు, స్కిట్స్, తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతిదీ వారు చక్కగా నేర్చుకొని అవలంబించి అనుసరించడానికి సహాయం చేయమని వారి టీం అంతటిని ప్రభావమైన మీ కృపతో అభిషేకంతో నింపమని ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఈ 3వ దినం కార్యక్రమాలు జరిగిస్తున్న వందనాలు చెల్లిస్తూ సాయంకాలం ప్రోగ్రాం ఊరేగింపు అన్ని మహిమకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. గట్టిగా పాట పాడుతూ పాడాలందరూ. దేవుడే మన కోసం పెంచుతున్నా, దేవుడే మన కోసం ఎక్కుతున్నా, దేవుడే మన కోసం పెంచుతున్నా. రుచి బొమ్మను యేసు బిడ్డను నేను చేయాలి. అది వెరీ గుడ్. దేవుని స్వభావము నా స్వభావము ఒకటై ఉండాలని, తన స్వభావమే నేను పొందాలని. దేవుని స్వభావము నా స్వభావము ఒకటై ఉండాలని, తన స్వభావమే నేను పొందాలని. సత్యవాక్యముతో నన్ను సరి చేయును, తన స్వభావము పొందే వరకు నాపై పని చేయును. యేసయ్యకై చప్పట్లు కొడితే
యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు. విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు. గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువాడు. గాఢాంధకారపు లోయలో నన్ను ఆదరించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. కునుకడు నిదురపోడెన్నడు నిరతము కాపాడు దేవుడు. కునుకడు నిదురపోడెన్నడు నిరతము కాపాడు దేవుడు. నా కొరతను తీర్చేవాడు నన్ను ప్రేమించిన దేవుడు. నా కొరతను తీర్చేవాడు నన్ను ప్రేమించిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే. యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే.
చేసే యేసయ్య సుచేరిన వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి నీ పాపా భారం తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి నీ పాపా భారం తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యము చూడండి రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యము చూడండి నీ వ్యాధి బాధను తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి నీ వ్యాధి బాధను తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపదగునా సృష్టికర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింపదగునా భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిన్ను తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి సంవత్సరం
జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా జాయ్ జాయ్గా హాయ్ హాయ్గా పరుగు పరుగున అందరూ రారండి నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలె బలె ఆటలు బోలెడన్ని వాక్యాలు ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలె బలె ఆటలు బోలెడన్ని వాక్యాలు నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది తీయని స్నాక్సులు రంగు రంగుల బొమ్మలు ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు తీయని స్నాక్సులు రంగు రంగుల బొమ్మలు ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది గొప్ప పాఠాలు ముచ్చటైన పప్పెట్ షోలు కొత్త స్నేహితులు మైమరిపించే ఆత్మీయులు గొప్ప పాఠాలు ముచ్చటైన పప్పెట్ షోలు కొత్త స్నేహితులు మైమరిపించే ఆత్మీయులు సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సిబిసినే తెచ్చేసింది చిటి చిటి పిల్లలు అందరూ రారండి జాయ్ జాయ్గా హాయ్
ఎగురుతున్నది విజయ పతాకం. ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఇది పాతకాలంలో వాడేటువంటి ఓ టైం, అవునా? జీవితము అంటే ఏంటి అంటే కాలం, టైమే, అవునా? దేవుడు మనకి జీవిత కాలము, జీవిత దినములు అనేవి ఆయన ఇచ్చారు. చాకులతో కత్తులతో ఆటలు ఆడకండి. అలాగే మేడల మీద పెట్టుగోడలు లేనింటి ఇళ్ళ మీద మీరు ఆటలు ఆడకండి. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పరుగు అనేది లేకోకుండా నిదానంగా ఎక్కండి, నిదానంగా దిగండి. అలాగే మీరు స్కూల్లో ఒకవేళ 10th క్లాస్లో పాస్ అవ్వలేదనుకోండి, చచ్చిపోవాలని అనుకోమాకండి. ఇంటర్మీడియట్లో ఒకవేళ పాస్ కాలేదనుకోండి, చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచన మీరు అనుకోవద్దు. మమ్మీ తిట్టింది అని లేకపోతే డాడీ కొట్టారని చనిపోవాలనే ఆలోచన అయితే మీరు పెట్టుకోవద్దు. పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. మంచి వాళ్ళు అయితే గొప్ప వాళ్ళు అవుతారు. చెడులో నుండి బయటికి వస్తే మంచి వాళ్ళు అవుతారు. మంచి వాళ్ళైతే గొప్ప వాళ్ళు అవుతారు. పిల్లలు, మా స్టూడెంట్స్ చాలామంది మంచి వాళ్ళు అయ్యారు. 20 మందికి పైగా దేవునికి సేవ చేస్తున్నారు పిల్లలు. అలాగే కొంతమంది ప్రైవేట్ జాబులు చేస్తూ ఉన్నారు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా 7:7 పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు జయలయుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీ 15:33. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. కీర్తనలు 23:1-4 నేను కంటతో వాక్యం చెప్తున్నాను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించను. ఆదికాండము 1
बजाओ ताली 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 बजाओ यीशु बहुत ही बहुत अच्छा है 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 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. కీర్తనలు 69:30. నీ మార్గం యెహోవాకు అప్పగించవు, ఆయన నీవు నమ్ముకొందుదవు, ఆయన నీ నామమును సన్నుతించెదవు. కీర్తనలు 37:5. ఎంతగా చేసినాడు చూడు భూమి మాటతో అన్ని చేసెను వంగి చేతితో మన్ను తీసెను అనగా ఒకనిచే తాను తలచెను అచ్చం ఆయనలా నరుని మలిచెను తన పోలి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనములలో సక్రియ సంపాదమగుదురు, సమస్త భూమియు నాదే కదా. హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండును, దిగులు పడకము, చెడియకము. నువ్వు నడిచిన మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ 1:9. హాయ్, నేను టింకుని పిలిచాను, వచ్చేయండి. వందనాలు, నమస్కారాలు. పిల్లలందరికి కూడా చెప్పాలి, నాకే కాదు. అన్నయ్య వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అన్నయ్య? అడుగు నువ్వే, ఎందుకు వచ్చారా? పిల్ల ఎందుకు వచ్చారు మీరు? కాదు అన్నయ్య, చెప్పు. వీళ్ళు భోజనానికి వచ్చారు అన్నయ్య. భోజనాలకు వచ్చారా? భోజనాలు రాలేదు వాళ్ళు. కోడిగుడ్డు కోసం వచ్చారా? ఏంటి మీరు కోడిగుడ్డు కోసం వచ్చారా? నా పేరు. నీ పేరు? నా పేరేనా? నీ పేరే. నీ పేరేంటి? నా పేరా? ఫస్ట్ నీ పేరు చెప్పు, తర్వాత నా పేరు చెప్తా. నీ పేరు చెప్పు ముందు, తర్వాత నా పేరు చెప్తా. నా పేరు జాన్సన్. అన్నయ్య నేను వచ్చేటప్పుడు బస్సులో పడేసుకున్నాను అన్నయ్య నా పేరు. ఎవరన్నా అట్లా పడేసుకుంటారా పేరు? పేరు అదేమన్నా వస్తువా పడేసుకోవడానికి? ఏ పిల్లలు? అన్నయ్య చెప్పు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అన్నయ్య. చెప్పు మరి. నా పేరు నా పేరేనా? నీ పేరే. నా పేరు. నీ పేరు బిస్కెట్. బిస్కెటా? అన్నయ్య నవ్వుతున్నారు అన్నయ్య వీళ్ళంతా. మరి ఎవరైనా నా పేరు పెట్టుకుని నమ్మక ఏడుస్తారా? ఏం చేస్తారు చెప్పండి మీరే. మా మమ్మీ పద్దాక బిస్కెట్లు అడుగుతున్నానని బిస్కెట్ అనేది అన్నయ్య. బిస్కెట్ అనేదా? అవునన్నయ్య. అది నీ నిక్ నేమ్ ఏమో, నీ అసలు పేరు ఏదో ఉంటదిగా. నా పేరు రీనా. రీనా? అవునన్నయ్య. పిల్లలు చిల్డ్రన్ క్యాంప్ జరుగుతుందా? ఓకే పిల్లలు. ఎవరు వచ్చారు నీతో పాటు? నాతో పాటు మా అన్నయ్య వచ్చాడు. పిలువు ఒకసారి. మా చెల్లి కూడా వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా పిలువు. ఓకే చెల్లెళ్ళు. హాయ్. హలో. నీ పేరేంటి? నా పేరు. నీ పేరు? నిన్న పేరు చెప్పనా, ఈ రోజు పేరు చెప్పనా, రేపు పేరు చెప్పనా? ఇప్పుడు పేరు చెప్పు అమ్మా, ఇప్పుడు పేరు చెప్పు. అన్నయ్య నా పేరు ఈ రోజు చాక్లెట్ అన్నయ్య. చాక్లెటా? ఏంటి అంత డిఫరెంట్గా ఉన్నారు పిల్లలు వీళ్ళు? ఒకళ్ళేం బిస్కెట్ అంట, ఇంకొకళ్ళు చాక్లెట్ అంట. ఇంకెవరు ఉన్నారా? అన్నయ్య మా తమ్ముడు కూడా ఉన్నాడు అన్నయ్య. మీ తమ్ముడిని పిల్లు, మీ తమ్ముడు పేరు కూడా తెలుసుకుంటాం మేము.
తగ్గు మాకు. అన్నయ్య ఆ. అదిగో మా తమ్ముడు వచ్చాడు, మాట్లాడు. హలో బా, మీ తమ్ముడు భలేగా ఉన్నాడుగా. హాయ్. హలో హలో. హాయ్ హాయ్. హాయ్ హలో. హలో హాయ్. హలో హాయ్. హాయ్ హలో. హలో. పేరు చెప్పు. నా పేరా? ఆ. నా పేరేనా? నీ పేరే. నాదేనా? నీ పేరే. సరే చెప్తా ఉండు. చెప్పు. ఆలోచిస్తున్నా. త్వరగా చెప్పాలి, మా పిల్లలు అసలు. నా పేరు నీ పేరు బాజుకా. ఏంటి? బజూకా. ఏం అర్థం కావట్లేదు మాకు. బజూకా. ఏంటి? బజూకా. బజూకానా? పిల్లలు ఈ పేరు ఎప్పుడు విన్నారా మీరు? కొత్తగా ఉంది ఆ పేరు. బజూకానా? అదేం పేరు అసలు? నేను ఆ, నువ్వు? మొన్న ఆ? జపాన్ వెళ్ళొచ్చా. జపాన్ వెళ్ళొచ్చావా? జపాన్. అక్కడ నాకు ఆ పేరు పెట్టారు. ఆటలు నేర్చుకోవాలి, వాక్యం చదవాలి, చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి ప్రేయర్ చేసుకోవాలి అని విన్నానన్నయ్య. ఓకే, మరి అట్లా చేస్తావా? చేస్తా అన్నయ్య. పరలోకం బాగుంటుందా? బాగుంటుందంట అన్నయ్య. పరలోకం ఎంత బాగుంటుందో తెలుసా నీకు? నాకు తెలియదు అన్నయ్య, నేను ఎప్పుడు చూడలేదన్నయ్య. చాలా బాగుంటుంది పరలోకం. ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु बहुत ही बहुत अच्छा है, यीशु बहुत ही बहुत अच्छा है, यीशु बहुत ही बहुत अच्छा है। ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। ఇదిగో చప్పట్లో సెకండ్ ప్రైజ్. ప్రైజ్ నిస్సి, నిహారిక, నిహారిక, నిహారిక రావాలి. నిహారిక, నిహారిక. సెకండ్ ప్రైజ్ బి పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ తెగవల్లి. అది అటు చదివితే చక్కగా ఉంటుంది. థర్డ్ ప్రైజ్ ఏ యశ్వంత్. ఏ యశ్వంత్ థర్డ్ ప్రైజ్. మేరీ యొక్క గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ ఎం బ్లెస్సీ షాలోమ్. బ్లెస్సీ షాలోమ్. సెకండ్ ప్రైజ్ కే షైని. దారా తల్లి త్వరగా. థర్డ్ ప్రైజ్ బి మహిత. మహిత. ఇది తీసుకో బైబిల్. జీవం నీ కృపలో దాచేతివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశయం, నా ఆశయం. నా జీవం నీ కృపలో దాచేతివే.
చిల్డ్రన్స్ క్యాంపును ప్రభు ఘనంగా జరిగించినందుకు అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. యోహాన్ అనే టీం అంతటిని దేవుడు వాడుకున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 3 దినాలు విస్తారమైన పిల్లల్ని దేవుడు తీసుకొచ్చినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏర్పాట్లన్నిటిలోనూ దేవుడు తోడుగా ఉన్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. పిల్లల యొక్క ప్రయాణాలు రాకపోకట్లో దేవుడు తోడుగున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. పరిచర్య చేసిన వారు, సహకరించిన వారందరిని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాలుడు నడవబసిన త్రోవను మనకు నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి మీ యొక్క లేఖంలో రాసిన మాటకై మీకే స్తోత్రాలు. మా వంతుగా ఎన్నో విషయాలు మేము నేర్పించావునైనా దేవా, అవి ఫలింపు చేయాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణాల తోడుగా ఉండి నడిపించండి. ఈ యొక్క విద్యా సంవత్సరంలో కూడా వారి స్కూలుకు వెళ్ళి మంచిగా చదువుకోవటానికి మీరే సహాయం చేయండి నాయన. ఈ పరిచర్యను నానాటికి దీవించండి, గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల వారిని దీవించండి, అన్ని వయసుల వారిని దీవించండి. మీ సేవకుడిగా శుభాలు దీవులు ప్రకటిస్తూ దీవించి యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసిన దైవజనుడు వారి కుటుంబమునకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును, పిల్లలకును సదా తోడై అన్ని విషయాల్లో దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.